హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి దేని గురించి అంటే మనం ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కోర్సు విత్ ఒరాకిల్తో అనమాట. సో ప్రజెంట్ మార్కెట్లో మీరు ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కూడా డెవలప్మెంట్లో అయితే మీకు పక్కాగా అయితే ఎస్క్యూఎల్ అయితే కావాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసినామంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఈ బ్యాచ్ అయితే లాంచ్ చేస్తున్నాం అనమాట. సో ఒకసారి చూడండి కోర్స్ ఫీచర్స్ ఎలా ఉంటాయి, ఎవరు నేర్చుకోవచ్చు, అండ్ అదేవిధంగా ఎట్లాంటి ఫీచర్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను, ఒకసారి వినండి. బేసిక్గా కోర్స్ వచ్చేసరికి కింద ముందుకు చెప్పాను కదా, బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనమాట. అయితే కోర్సు సిలబస్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి మనం చూసినట్లయితే ఫస్ట్ వాట్ ఈస్ డేటా. సో ఎందుకంటే మనం టోటల్గా ఎస్క్యూఎల్లో డేటా గురించే మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఫస్ట్ డేటా అంటే ఏంటో తెలుసుకోవాలి. బేసిక్ టర్మ్స్ డేటా అంటే తెలుసుకొని, దాని తర్వాతకి డేటాబేస్ అంటే ఏదో తెలుసుకొని, దాని తర్వాతకి ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్ వచ్చేసరికి మనం ఇన్స్టాలేషన్స్ చేసుకుంటాం అనమాట. సో దాని తర్వాతకి మనకి లైక్ ఎక్కువ పాపులర్ అండ్ ఎక్కువగా అడిగే క్వశ్చన్స్లోకి వెళ్ళి ఈ లాంగ్వేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే డిఎంఎల్ అని, డిడిఎల్ అని, డిసిఎల్ అని, టీసీఎల్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. దీన్ని మనం ఏం చెప్పుకోవచ్చు అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవచ్చు, అండ్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ డిఎంఎల్ మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే మీరు లైక్ సెలెక్ట్, అప్డేట్, డెలీట్, ఇన్సర్ట్ ఇట్లాంటివి అయితే మీరు నేర్చుకోవాలి కమాండ్స్. అండ్ అదేవిధంగా డేటా డెఫినేషన్ లాంగ్వేజ్లో మీరు నేర్చుకోవాలనుకుంటే డ్రాప్ కానీ, రీనేమ్ కానీ, లేకపోతే క్రియేట్ కానీ, ఆల్టర్ కానీ, ట్రంకేట్ కానీ ఇట్లాంటివి నేర్చుకోవాలి. అండ్ అదేవిధంగా డేటా కంట్రోల్ లాంగ్వేజ్ చూసినట్లయితే గ్రాంట్ కానీ, రివోక్ కానీ అయితే నేర్చుకోవాలి మీరు. అండ్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ వచ్చేసరికి మీరు కమిట్ అని ఉంటుంది, రోల్ బ్యాక్ అని ఉంటుంది, సేవ్ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసినట్లయితే జస్ట్ బేసిక్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి ఎస్క్యూఎల్లో. బట్ ఈ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూ క్వశ్చన్లో అయితే ఇవి అడుగుతారు. సో ఇవి మీరు పక్కాగా నేర్చుకోవాలి కాబట్టి ఇవి చాలా డెప్త్గా అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు ఇంటిగ్రిటీ కన్సిడర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇవి అయిపోయిన వెంటనే మీకు ఏంటంటే బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డేటా అగ్రిగేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కౌంట్, సమ్, మ్యాక్స్, మిన్ ఎట్లాంటివి ఎట్లా యూజ్ చేస్తారని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో బేసిక్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జాయిన్స్. సో ఎవ్రీ ఇంటర్వ్యూ క్వశ్చన్లో జాయిన్స్ కూడా మీకు అడుగుతారనమాట. లైక్ ఇన్నర్ జాయిన్ అంటే ఏంటి, అవుటర్ జాయిన్ అంటే ఏంటి, లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి, రైట్ జాయిన్ అంటే ఏంటి. సో ఇట్లా జాయిన్స్ అని చెప్పేసి ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు లైక్ నీట్గా అయితే తెలుగులో అయితే నేర్చుకుంటారనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ 4 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు తెలుగులో. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రాక్టికల్ బేస్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది కూడా. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాతకి సబ్ క్వైరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాతకి డేటా ట్రాన్సాక్షన్ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో పిఎల్ఎస్క్యూఎల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కర్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ స్టోర్డ్ ప్రొసీజర్స్, ట్రిగ్గర్స్, కలెక్షన్స్ ఇవన్నీ కూడా నీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారనమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్క్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా ప్రాక్టికల్గా నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇదంతా కూడా సిలబస్ అయితే బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎస్క్యూఎల్ అనమాట. సో ఒకసారి కోర్స్ ఫీచర్స్ కూడా తెలుసుకుందాము. 45 days లైవ్ క్లాసెస్ అయితే ఉంటాయి ఈ కోర్సు. అండ్ అదేవిధంగా డైలీ రికార్డింగ్స్ ఉంటాయి అనమాట. అంటే క్లాస్ అయిపోయిన వెంటనే రికార్డింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. మండే నుంచి సాటర్డే అయితే మీకు క్లాస్ అయితే ఉంటుంది. 7 PM నుంచి 9 PM వరకు అయితే ఉంటుంది అనమాట. డైలీ జాబ్ అప్డేట్స్ కూడా ఉంటాయి అనమాట. ఎక్కడెక్కడ జాబులు పడుతున్నాయని చెప్పేసి మనకైతే పోస్ట్ అయితే చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, రెజ్యూమే బిల్డింగ్ ఉంటుంది, కెరీర్ గైడెన్స్ ఉంటుంది, స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీకు కమ్యూనిటీ కూడా ఉంటుంది, డౌట్స్ వస్తే లైక్ క్వశ్చన్ చేయడానికి క్లాస్ అయిపోయిన తర్వాతకి. సో ఇలా ఉంటుంది అనమాట. సో టోటల్ ఈ బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ కోర్సు 45 days లైవ్ క్లాసెస్ మీకు డైలీ 2 hours తీసుకుంటే ప్రైస్ మార్కెట్లో చూసినట్లయితే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనం ఏంటంటే ఓన్లీ 3,999 మాత్రమే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో ఇది బేసిక్గా లైవ్ క్లాసెస్కి, ఓకేనా. సో రికార్డింగ్స్ కూడా దీనిలోనే వచ్చేస్తాయి అనమాట. 3,999 లోపలనే వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇన్ కేస్ ఈ కోర్సు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నామంటే ఈ బ్యాచ్ వచ్చేసరికి April 1st అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో April 1st మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకుంటే సింపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా 9154083255. ఈ నెంబర్కి అయితే మీరు మెసేజ్ అయితే చేయండి. ఎస్క్యూఎల్ డెమో అని చెప్పేసి మెసేజ్ చేయండి. వాళ్ళు మీకు ఫ్రీ డెమో అయితే ప్రొవైడ్ చేస్తారు. డెమో చూసిన తర్వాత నచ్చిన తర్వాతనే జాయిన్ అవ్వండి. బ్యాచ్ డేట్ గుర్తుపెట్టుకోండి, April 1st, ఓకేనా. సో బ్యాచ్లో కలుసుకుందాం. సో అంతవరకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్క్యూఎల్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇమీడియట్గా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి.